హలో గైస్, వన్ ప్లస్ లవర్స్కి గుడ్ న్యూస్ గైస్. ఎందుకంటే వన్ ప్లస్ 2R అనేది జనవరి 2024 అనేది వస్తుంది. ప్రజెంట్ మనకి ఈ మొబైల్ కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు గైస్. ఇది మనకు ప్రజెంట్ వచ్చేసి ఈ మొబైల్ మనకు చైనాలో లాంచ్ అయింది ఈ వన్ ప్లస్ 2R. ఈ వన్ ప్లస్ 2R సంబంధించిన ఫుల్ ఫీచర్స్ ఏంటి, ప్రైస్ ఎంత, ఇది మనకి జనవరిలో ఎప్పుడు వస్తుంది అనేది ఈ వీడియోలో షేర్ చేసుకుంటా. ఈ వీడియో స్కిప్ చేయకున్నట్లు లాస్ట్ దాకా చూడండి. అంతేకాక కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గైస్, ఇప్పుడు వన్ ప్లస్ 2R సంబంధించిన ఫీచర్స్ గురించి మాట్లాడితే ఈసారి మొత్తం మనకు ఫ్లాగ్షిప్ ఫీచర్స్ అనేది యూజ్ చేసినారు కదా. ప్రజెంట్ మనకి ఆండ్రాయిడ్ ఫోన్లో ఒక బెస్ట్ ఫ్లాగ్షిప్ మొబైల్ అని చెప్పొచ్చు. అది కూడా మనకు వన్ ప్లస్ 2R కాబట్టి ఈ వన్ ప్లస్లోనే మనకు ఒక పెద్ద మొబైల్ కదా మనకి వన్ ప్లస్ 2R అనేది. దీంట్లో ఫీచర్స్ కూడా మనకు చాలా మంచి ఫీచర్స్ ఉన్నాయి. ఫస్ట్ అయితే దీంట్లో డిస్ప్లే అనేది చాలా మంచి డిస్ప్లే యూజ్ చేసినారు. మీరు ప్రీవియస్గా వన్ ప్లస్ 11తో కంపేర్ చేస్తే ఈసారి డిస్ప్లే అనేది చాలా ఇంప్రూవ్మెంట్ చేసినారు. ఇది మనకి డిస్ప్లే సైజ్ వచ్చేసి 6.82 ఇంచెస్ కర్వ్ డిస్ప్లేతో వస్తుంది కదా ఇది. దాంతోపాటు ఇది LTPO డిస్ప్లే అనేది మనకు చాలా స్మూత్గా ఉంటుంది. దాంతోపాటు రిఫ్రెష్ రేట్ కూడా 120 Hz రిఫ్రెష్ రేట్ కూడా వస్తుంది మనకు. ఈ డిస్ప్లేలో మనకు మెయిన్ హైలైటింగ్ పాయింట్ వచ్చేసి బ్రైట్నెస్ కదా ఇది. దీంట్లో మనకు పీక్ బ్రైట్నెస్ వచ్చేసి 4500 నిట్స్ దాకా పీక్ బ్రైట్నెస్ అనేది వస్తుంది. ఇది మనకు ప్రజెంట్ ఆండ్రాయిడ్ ఫోన్లో ఇదే మనకు టాప్ అని చెప్పుకోవచ్చు. మనకి iQOO 12లో కదా మనకు 3000 నిట్స్ దాకా వస్తుంది పీక్ బ్రైట్నెస్. ఇది ఏకంగా మనకు 4500 నిట్స్ దాకా వస్తుంది పీక్ బ్రైట్నెస్. మీరు ఎంత ఎండకి వెళ్ళినా కూడా డిస్ప్లే అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది. దీంట్లో కలర్స్ కానీ మనకు చాలా బాగుంటుంది డిస్ప్లే వచ్చేసి. ఈ డిస్ప్లే మాత్రం మనకు ఒక బెస్ట్ డిస్ప్లే అని చెప్పుకోవచ్చు ప్రజెంట్ ఆండ్రాయిడ్ ఫోన్లో. అంత మొత్తం అన్ని టాప్ ఫీచర్స్ యూజ్ చేసినారు కదా దీంట్లో. డిస్ప్లే కూడా మనకు కొత్త టెక్నాలజీ డిస్ప్లే వస్తుంది. ఓవరాల్ మనకు డిస్ప్లే అనేది చాలా బాగుంటుంది. అది కాక మనకి కర్వ్ డిస్ప్లే కాబట్టి మనకి ఎక్స్పీరియన్స్ అనేది దీంట్లో చాలా బాగుంటుంది. దీంట్లో కేసు మీరు మూవీ చూసేటప్పుడు, గేమింగ్ ఆడేటప్పుడు ఈ ఎక్స్పీరియన్స్ అనేది ది బెస్ట్ ఉంటుంది. కర్వ్ డిస్ప్లే ఉంటుంది. డిస్ప్లే కూడా చాలా బ్రైట్నెస్ ఉంటుంది. కలర్స్, రిచ్నెస్ ఓవరాల్ వచ్చేసి ఒక మనకు టాప్ డిస్ప్లే అని చెప్పొచ్చు ఇది వన్ ప్లస్ 2లో. దీంట్లో కెమెరాస్ గురించి మాట్లాడితే ఈసారి దీంట్లో కెమెరాస్ కూడా చాలా ఇంప్రూవ్మెంట్ చేసినారు. వన్ ప్లస్ 11తో కంపేర్ చేస్తే ఈ వన్ ప్లస్ 2లో కూడా మన కెమెరాస్ అనేది చాలా ఇంప్రూవ్మెంట్ చేసినారు కదా. ఈ వన్ ప్లస్ 2లో మనకు బ్యాక్ సైడ్ మొత్తం 3 కెమెరాలు ఉంటాయి. మనకు మెయిన్ కెమెరా వచ్చేసి 50 MP OS కెమెరా ఉంటుంది. ఇది వచ్చేసి సోనీ సెన్సార్ కదా ఇది. దీంట్లో ఫొటోస్, వీడియోస్ చాలా బాగా వస్తాయి మనకు. ఎందుకంటే మనకు ప్రజెంట్ సోనీ నుంచి టాప్ అండ్ లేటెస్ట్ సెన్సార్ ఇది కెమెరా. మనకి దీంట్లో ఫొటోస్, వీడియోస్ అనేది నెక్స్ట్ లెవెల్ వస్తాయి. దీంట్లో ఫొటోస్, వీడియోస్ కానీ మనకి ఐఫోన్ రేంజ్లో వస్తాయి మనకు. అంత మంచి క్లారిటీ ఫొటోస్ అనేది దీంట్లో వస్తాయి. నెక్స్ట్ దీంట్లో సెకండ్ కెమెరా వచ్చేసి 48 MP అల్ట్రా వైడ్ కెమెరా వస్తాయి గైస్. మీకు ఈ 48 MP అల్ట్రా వైడ్ కెమెరా వల్ల మీకు ఇంకా వైడ్ కెమెరా తీసుకోవచ్చు. తర్వాత మనకు లాస్ట్ కెమెరా వచ్చేసి 64 MP టెలిఫోటో పెరిస్కోపిక్ లెన్స్ అనేది యూజ్ చేస్తారు. దీనివల్ల మనకు జూమ్ చేసుకొని ఫోటో తీయడానికి కానీ, లేకుంటే పోర్ట్రేట్ మోడ్ దింపడానికి కానీ ఫొటోస్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఇంకా గైస్ మనకు బ్యాక్గ్రౌండ్లో బ్లర్నెస్ ఉంటుంది కదా, ఈ పెరిస్కోపిక్ లెన్స్ వల్ల మనకి ఇంకా ఫొటోస్ అనేది చాలా బాగా వస్తాయి మనకు. మీరు DSLR కెమెరాతో తీస్తే బ్యాక్గ్రౌండ్లో బ్లర్ ఎలా వస్తుందో సేమ్ మనకు అదే రేంజ్లో ఉంటుంది దీంట్లో కూడా కెమెరా అనేది. ఓవరాల్ వచ్చేసి ఒక బెస్ట్ కెమెరాస్ యూజ్ చేస్తారు గైస్ మనకు. ఇది మీరు ఒకవేళ కెమెరా కోసం కూడా ఒక మంచి ఫోన్ చేసినట్లయితే ఈ వన్ ప్లస్ 2R కోసం వెయిట్ చేయండి. తొందరపడి వేరే మొబైల్స్ కొనకండి. ఫ్రంట్ కెమెరా వచ్చేసి 32 MP సెల్ఫీ కెమెరా వస్తుంది గైస్. ఫ్రంట్ కెమెరా కూడా మనకు బాగానే పర్ఫార్మెన్స్ చేస్తుంది. నెక్స్ట్ గైస్ దీంట్లో మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఫీచర్ వచ్చేసి ప్రాసెసర్ గైస్. దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసి లేటెస్ట్ స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ యూజ్ చేస్తున్నారు. ప్రజెంట్ మనకి ఆండ్రాయిడ్ ఫోన్లో లేటెస్ట్ అండ్ పవర్ఫుల్ ప్రాసెసర్ గైస్ ఇది. మీరు ఎలాంటి గేమ్ వేసినా, ఎన్ని పెద్ద పెద్ద టాస్క్ అన్నా కూడా మనకి ల్యాగ్స్ కానీ, ఫ్రేమ్ డ్రాప్స్ ఏమి ఉండవు కదా మనకు. మనకి ఇది వచ్చేసి పవర్ఫుల్ ప్రాసెసర్ ఇది. మీరు పబ్జీ, కాల్ ఆఫ్ డ్యూటీ ఎనీ గేమ్ గైస్ మనకు మీరు రఫ్ అండ్ టఫ్ ఆడుకోవచ్చు గేమింగ్. మీరు ఒకవేళ గేమింగ్ కోసం కూడా ఒక మంచి పవర్ఫుల్ మొబైల్ చేసినట్లయితే ఈ వన్ ప్లస్ 2R కూడా మనకి చాలా బాగుంటుంది ఇది. మనకి దీంట్లో ర్యామ్ అండ్ స్టోరేజ్ కూడా స్పీడ్గానే ఉంటుంది. ఎందుకంటే మనకు లేటెస్ట్ ర్యామ్ అండ్ స్టోరేజ్ కూడా యూజ్ చేసినారు కాబట్టి మొబైల్ అనేది చాలా స్పీడ్గా ఉంటుంది గైస్ ఇది. నెక్స్ట్ గైస్ దీంట్లో బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ గురించి మాట్లాడితే ఈసారి మనకి దీంట్లో 5400 mAh బ్యాటరీ యూజ్ చేసినారు. మనకి యాక్చువల్గా 5000 mAh వస్తుంటాయి ఈ బడ్జెట్లో. ఇది మనకి ఏకంగా 5400 mAh వస్తుంది గైస్. 400 mAh అనేది ఎక్స్ట్రా ఇచ్చినారు. దీనివల్ల మనకి బ్యాటరీ లైఫ్ అనేది ఇంకా వస్తుంది. మనకి ఎంత రఫ్ అండ్ టఫ్ వాడినా కూడా మ్యాక్సిమం ఒక రోజు అనేది వస్తుంది కదా ఈ మొబైల్ అనేది 5400 ఉండడం వల్ల. దాంతోపాటు మనకు 100 watts ఫాస్ట్ ఛార్జింగ్ కూడా వస్తుంది. మీ మొబైల్ అనేది చాలా స్పీడ్గానే ఛార్జింగ్ అవుతుంది. ఇట్లా మనకు బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ అనేది చాలా బాగుంటుంది. ఎందుకంటే ఈసారి మనకు బ్యాటరీ బ్యాకప్ అనేది పెంచినారు కాబట్టి ఈసారి చూద్దాం మనకు పర్ఫార్మెన్స్, బ్యాటరీ బ్యాకప్ అన్నీ అనేది ఇంప్రూవ్ చేసినారు. నెక్స్ట్ దీంట్లో మనకు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి, డాల్బీ అట్మాస్ ఉంటాయి, అన్ని ఫీచర్స్ ఉంటాయి కదా మనకు. Wi-Fi 7 కానీ, NFC కానీ మొత్తం అన్ని లేటెస్ట్ బ్లూటూత్ వర్షన్ కానీ
దీంట్లో గైస్ మనకు అన్ని ఫీచర్స్ అనేది లేటెస్ట్ అండ్ టాప్ ఫీచర్స్ అనేది యూజ్ చేసినారు. మనకు మొత్తం అనేది చాలా బాగుంటుంది ఫీచర్స్. దాంతోపాటు దీంట్లో 50 వాట్స్ దాకా వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది. మీరు వైర్లెస్ ఛార్జింగ్ ద్వారా కూడా 50 వాట్ దాకా ఫాస్ట్ ఛార్జింగ్ కూడా చేసుకోవచ్చు. ఇది కూడా మనకి చాలా మంచి ఫీచర్ ఇది. దాంతోపాటు గైస్ దీంట్లో మనకు IP65 డస్ట్ ప్రూఫ్ అండ్ వాటర్ ప్రూఫ్ కూడా రెసిస్టెంట్ కూడా వస్తుంది. అంటే IP68 అనేది కాదు, IP65 వస్తుంది. మీకు ఏదైనా డస్ట్ పడినా కూడా, లేకుంటే చినుకులు పడినా, కొద్దిగా వాటర్ పడినా కూడా ఈ మొబైల్కి అనేది ఎలాంటి డ్యామేజ్ అయితే ఉండదు. మరి కంప్లీట్ వాటర్లో పడితే ఏ మొబైల్ అనేది డ్యామేజ్ అవ్వాల్సిందే. ఇది మనకు IP65 రేటింగ్తో వస్తుంది గైస్. ఇవే గైస్ మనకు OnePlus 12 ఉన్న మెయిన్ ఫీచర్స్. దీంట్లో డిస్ప్లే, కెమెరా, ప్రాసెసర్, బ్యాటరీ అన్నీ అనేది నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. మీరు ఒకవేళ ఏదైనా ఒక మంచి ఫ్లాగ్షిప్ మొబైల్ కొందామని చూసినట్లయితే కొన్ని రోజులు వెయిట్ చేయండి గైస్. మనకు ఈ జనవరి 2024లో అనేది OnePlus 12 అనేది వస్తుంది. ఇప్పుడు దీని లాంచ్ ఈవెంట్ గురించి మాట్లాడితే ఇది మన ఇండియాలో వచ్చేసి జనవరి 23, 2024లో వస్తుంది గైస్ మనకు. అంటే నెక్స్ట్ మంత్ జనవరి 23 అనేది ఈ OnePlus 12 అనేది అఫీషియల్గా లాంచ్ అవుతుంది ఇండియాలో. మనకి దీనికి సంబంధించిన పోస్టర్స్ కూడా అమెజాన్లో అనేది రిలీజ్ చేసినారు కదా మనకు. ఇది వచ్చేసి మనకు 100% కన్ఫర్మ్. మనకు జనవరి 23వ తేదీన 2024లో ఈ మొబైల్ అనేది వస్తుంది మన ఇండియాలో. చూద్దాం కదా మనకు ప్రైస్ ఎంత పెడతారని. నాకు తెలిసినంత వరకు ప్రైస్ అనేది 60,000 రూపీస్ బిలోనే ఉంటుంది. 55,000 నుంచి 65,000 మధ్యలో ఉంటుంది కదా మనకు. మ్యాక్సిమం వచ్చేసి 58 కానీ 60,000 ఆ లోపల ఉంటుంది. దాంతోపాటు మనకి దీంట్లో బ్యాంక్ ఆఫర్స్ అవి ఆఫర్స్ కూడా ఉంటాయి. ఓవరాల్ వచ్చేసి మనకు 60,000 రూపీస్ లోపల వస్తుంది. మీరు ఒకవేళ ఏదైనా మొబైల్ ఐఫోన్ కానీ లేకుంటే మంచి పెద్ద మొబైల్ కొందామని చూసినట్లయితే ఈ జనవరి 23 దాకా వెయిట్ చేయండి. ఎందుకంటే మనకు దీంట్లో మొత్తం లేటెస్ట్ ఫీచర్స్ ఉన్నాయి. అదే కాక మనకు OnePlus బ్రాండ్ నుంచి వస్తుంది కాబట్టి దీని మీద చాలామంది ఇంట్రెస్టింగ్ ఉన్నారు గైస్ ఈ మొబైల్ కోసం. మీరు కూడా ఈ మొబైల్ కోసం వెయిట్ చేస్తున్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. గైస్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అవుతుండండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.